తిరుపతిలో వాహన డీలర్లతో జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వినియోగదారులకు పారదర్శక సేవలు అందించాలని ఈ సందర్భంగా వాహనాల డీలర్లకు సూచించారు. తిరుపతి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో బుధవారం రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆధ్వర్యంలో అన్ని రకాల మోటార్ వాహనాల డీలర్లతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వాహన రిజిస్ట్రేషన్కు సంబంధించిన ప్రభుత్వ రుసుములు, పన్నులు, సేవా ఛార్జీల వివరాలను షోరూంలో స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. నిర్ణయించిన రుసుములకు మించి ఎలాంటి అదనపు వసూలు చేయరాదని హెచ్చరించారు. ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ల కేటాయింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరుగుతుందని, కొనుగోలుదారులకు ముందుగానే పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులు కోరారు. ఈ సమావేశంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, అతికానాజ్, పరిపాలనా అధికారులు విజయ్ కుమార్, విజయ్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. డీలర్ మిత్రులకు నమస్కారం. వాహనాన్ని కొనుగోలు చేసే ప్రతి పౌరుడికి రవాణా శాఖ సేవలపై మొదటి అనుభవం మీ షోరూం నుంచే ప్రారంభమవుతుంది. దీన్ని జాగ్రత్తగా గమనించండి. అందువల్ల మీ ప్రవర్తన, మీరు అందించే సమాచారం, మీ సేవల నాణ్యతను బట్టి యొక్క కస్టమరైజేషన్ అనేది మొదలవుతుంది. సో ఆ కస్టమరైజేషన్ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచేలా చేస్తుంది. దీన్ని బాగా గమనించాలి మీరు. అట్లాగే ఈ సందర్భంగా కొన్ని సూచనలు చెప్తున్నా. కస్టమర్స్ తో మనం చాలా మర్యాదపూర్వకంగా వ్యవహరించాలా. అట్లాగే వాళ్ళ సందేహాలు ఉంటే ఓర్పుతో మనం నివృత్తి చేయాలా. అట్లాగే ఫ్యాన్సీ నంబర్ అవసరమా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మూడవది, ఆర్టీఓ ఛార్జీలు అనే పేరు మీద అదనంగా ఆర్టీఓ ఛార్జీలు వేస్తున్నామనే పాయింట్ కంప్లీట్ గా డిలీట్ చేసేయండి. అటువంటి వ్యవహారాల జోలికి దయచేసి వెళ్ళకండి. అట్లాగే ప్రతి ఈచ్ అండ్ ఎవరీ హెచ్ఎస్ఆర్పీ నంబర్ ప్లేట్ ఛార్జ్, అట్లాగే వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీ, ఈ సర్వీస్ ఛార్జ్, ఇవన్నీ కూడా చాలా నిర్దిష్టంగా మీరు అక్కడ ఆ డిస్ప్లేలో పెట్టాలి. సో ఆ విధమైన సేవలతో మీరు ముందుకు వెళ్లాలని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అట్లాగే ఈ మోటార్ సైకిల్స్ ఇచ్చేటప్పుడు హెల్మెట్, మీరు ఎట్లాగే మీ దగ్గర హెల్మెట్ తీసుకుంటారు. హెల్మెట్ తీసుకుంటున్నప్పుడు హెల్మెట్ ధరించే వాహనాన్ని నడపండి. సో రహదారి భద్రతను కాపాడదాం. దీనికి మనందరం బాధ్యతగా ఉందామని చెప్పేసి మీరందరూ కూడా ఒక సామాజిక చైతన్యంతో మనం ముందుకు వెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.